హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 1, 2025 కరెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేసుకుందాం. మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2025 నుంచి నో పెట్రోల్ నో ఫ్యూయల్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఒడిశా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, రోడ్డు భద్రతను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెల రోజుల పాటు నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పంపు ఇంధనాన్ని నిరాకరిస్తాయి. రోడ్డు భద్రతా కమిటీల సమన్వయంతో జిల్లా న్యాయ అధికారులు ఈ డ్రైవ్కు నాయకత్వం వహిస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరంటే జిల్లా న్యాయ అధికారులు ఈ యొక్క క్యాంపెయిన్కి మనకి ఇక్కడ నాయకత్వం వహిస్తారనమాట. పోలీసు, రవాణా, రెవెన్యూ మరియు జిల్లా పరిపాలన అధికారులు మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ నియమాలు పాటించేలా చూస్తారు. సో హెల్మెట్ నియమాలు ఎవరు పాటించేలా చూస్తారు? పోలీసు, రవాణా, రెవెన్యూ, జిల్లా పరిపాలన అధికారులు. వీళ్ళు మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారము ఆ నియమాలు పాటించేలా చూస్తారు. మరి రోడ్డు భద్రతా కమిటీలు ఎవరు? న్యాయ అధికారులు ఈ డ్రైవ్కి నాయకత్వం వహిస్తారు అన్నమాట. సో ఇది పాయింట్. మరి యూపీ గురించి కానీ చూస్తే, యూపీ యొక్క రాజధాని లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాజధాని ఏమో లక్నో, కానీ హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది అనమాట. చాలాసార్లు నేను రైల్వే హైకోర్టుల దగ్గర అడగడం జరిగింది. మరి ఈ ఉత్తరప్రదేశ్ చిహ్నాలు కనుక చూస్తే, ఒకసారి వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి చూద్దాం. సో మరి దీని యొక్క ఈ విధంగా చిహ్నం మనకు ఉంటుంది, అది వాళ్ళకు ఉంటుంది. మనకైతే పూర్ణకుంభం ఎలా ఉంటుందో ఆ విధంగా. సో తెలంగాణలో అయితే కాకతీయుల కళాతోరణం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. స్థాపక దినోత్సవం ఉత్తరప్రదేశ్ అది. పక్షిగా చూస్తే సారస్ క్రేను, పువ్వు పలాసు, క్షీరదం భరసింగ, చెట్టు అశోక్ చెట్టు అన్నమాట. సో ఇవి ఉత్తరప్రదేశ్ సంబంధించి. మరి రెండో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఉర్జిత్ పటేల్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి శక్తికాంత్ దాస్, ఆప్షన్ డి అమర్త్య సేన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉర్జిత్ పటేల్. మరి దీనికి సంబంధించి వివరంగా చూస్తే, భారత రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేశాయి. క్యాబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వుల ప్రకారం ఉర్జిత్ పటేల్ను 3 సంవత్సరాల పాటు, అంటే 2025 నుంచి 28 సంవత్సరం వరకు IMFకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. ఉర్జిత్ పటేల్ గతంలో RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 24వ గవర్నర్గా కూడా పనిచేశారు. IMFకు 4వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉర్జిత్ పటేల్ నియమించబడ్డారు. సో ఈయన 4వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నమాట ఉర్జిత్ పటేల్ గారు. మరి ఈయన KV సుబ్రహ్మణ్యం మే 2025లో ఈ పదవి నుంచి విడుదలగా ఆ స్థానంలో ఉర్జిత్ పటేల్ సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది. సో దీని యొక్క IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు అన్నమాట. మరి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఉంది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో 100% రావచ్చని కూడా చెప్పచ్చు. సో ఎందుకంటే చూడండి ఒకసారి, ఉర్జిత్ పటేల్ IMFలో ఏ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు? ఆప్షన్ ఏ భారతదేశం, పాకిస్తాన్, చైనా. ఆప్షన్ బి భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్. ఆప్షన్ సి భారతదేశం, నేపాల్, మయన్మార్. ఆప్షన్ డి భారతదేశం, బంగ్లాదేశ్, థాయిలాండ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రెండ్. భారతదేశము, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్కి ఈయన నాయకత్వం, ప్రాతినిధ్యం వహిస్తారన్నమాట. మరి ఇంకొక ఇంపార్టెంట్ మనకు ఉంది, IMF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో దీనికి సరైన సమాధానం వాషింగ్టన్లో ఉందన్నమాట, IMF ప్రధాన కార్యాలయం. సో IMF యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి కాలం 3 సంవత్సరాలు. సో ఉర్జిత్ పటేల్ గారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఉంటారంటే 2025 నుంచి 28 దాకా ఉంటారన్నమాట. మరి మూడో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, నారీ 2025 నివేదిక ప్రకారం మహిళలకు అత్యంత సురక్షిత నగరం ఏది? సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్లో అడగొచ్చు. చూడండి మళ్ళీ ఒకసారి క్వశ్చన్. నారీ 2025 నివేదిక ప్రకారం మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం ఏదంట? ఆప్షన్ ఏ షిల్లాంగ్, ఆప్షన్ బి కోహిమా,
ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి పాట్నా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కోహిమా. సో నాగాల్యాండ్ క్యాపిటల్ కోహిమా అన్నమాట. మరి దీనికి సంబంధించి వివరణకి వెళ్ళిపోతే ఆగస్టు 28, 2025న జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రతా సూచి నారీ 2025 ప్రకారం 31 నగరాల నుండి 12,770 మంది మహిళలపై సర్వే ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం భారతదేశం 65% భద్రత స్కోర్ను కలిగి ఉంది. దీనిని నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్ గారు విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, గతంలో కూడా మనకు ఈ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మనకు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీలోకి సభ్యులుగా మనకు పివి సింధు గారిని కూడా చేర్చారన్నమాట. సో అప్పుడు కూడా వార్తల్లోకి వచ్చింది, మరి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మరి దీనికి చైర్మన్ విజయ్ రహాత్కర్ గారు అనమాట. మరి ఒకసారి ఇక్కడ కానీ చూస్తే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాలు కానీ చూస్తే ఒకటి కోహిమా అన్నమాట. సో ఇక్కడ ఎందుకు కోహిమా మొదటి స్థానంలోకి వచ్చింది కానీ చూస్తే బలమైన లింగ సమానత్వం, పౌర భాగస్వామ్యం ఉందంట. 2 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, మన ప్రాంతం అన్నమాట. బలమైన మౌలిక సదుపాయాలు, చురుకైన పోలీసింగ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. 3 టాప్ 3 అన్నమాట. సో భువనేశ్వర్, ఒడిశా ప్రభావవంతమైన సంస్థలు, పట్టణ ప్రణాళిక ఇక్కడ ఉంది. సో టాప్ 3 ప్రదేశాలు ఏమైనా అడుగుతారనమాట. సో ఏది నారీ 2025 రిపోర్ట్ ప్రకారము టాప్ 3లో ఉన్నటువంటి మహిళలకు అత్యంత సురక్షితమైనటువంటి టాప్ 3 ప్రదేశాలు కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్. కోహిమా నాగాలాండ్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, భువనేశ్వర్ ఒడిశా అన్నమాట. మరి మొత్తం 7 ప్రాంతాలు ఉన్నాయి. ఐజ్వాల్ మిజోరం, గాంగటక్ సిక్కిం, దాంతోపాటు ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్, ముంబై మహారాష్ట్ర. సో ఈ 7 ప్రాంతాలు మహిళలకి అత్యంత ఏంటంటే సురక్షితమైనటువంటి నగరాలు అనమాట. ఇక్కడ అడగొచ్చు, నారీ 2025 రిపోర్ట్ ప్రకారము మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం కానిది ఏదని కూడా అడగతారనమాట. సో ఇవి అయినటువంటి గుర్తుపెట్టుకుంటే కానిటువంటి కూడా మనము ఈజీగా ఆన్సరు చేయొచ్చు. మరి ఇక్కడ కానీ చూస్తే మహిళలకు అత్యల్ప సురక్షిత నగరాలు కానీ చూస్తే సో ఇవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట మనకు రక్షణ కేర్లో ఉమెన్స్కి. ఒకటి రాంచీ అంట జార్ఖండ్, శ్రీనగర్ జమ్మూ కాశ్మీరు, కోల్కతా పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ ఢిల్లీ, ఫరీదాబాదు హర్యానా అన్నమాట. సో ఇవి మహిళలకు అత్యల్ప సురక్షిత నగరాలు అన్నమాట. మరి దీన్ని ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారని కానీ చూస్తే గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ అకాడమియేషన్స్, జిఐఏ అనేటువంటి వాళ్ళు సంస్థ దీన్ని ప్రచురించడం జరిగింది. సో వీటి మీద కూడా బిట్ అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ డిఎస్సిలోని, సో డిఎస్సిలోనే భారత మండపంని ఎవరు దీన్ని నిర్మించారని ఒక బిట్టు రావడం జరిగింది అన్నమాట. సో ఇట్లా వీటిని కూడా గుర్తుంచుకోవాలి. మరి 4వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే 2025 సఫ్ అండర్-17 మహిళల ఛాంపియన్షిప్ను ఏ దేశం కైవసం చేసుకుంది? మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి భారత్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి భారత్. మరి ఈ యొక్క సఫ్ అంటే ఏందో ఒకసారి మనం చూద్దాము. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్, దీన్నే SAFF అంటారనమాట. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషను ఈ 2025 సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 మహిళల ఛాంపియన్షిప్ యొక్క 7వ ఎడిషను ఆగస్టు 20 నుంచి 31 వరకు భూటాన్లోని థింపులో జరిగింది. భూటాన్ రాజధాని థింపు అక్కడ జరిగింది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లో పాల్గొన్నాయి. విజేత భారత్, ఇది 3వసారి భారత్ టైటిల్ గెలుచుకోవడం. రన్నరు బంగ్లాదేశ్. సో 3వ స్థానంలో నేపాల్, 4వ స్థానంలో భూటాన్ నిలిచారనమాట. మరి ఈ టోర్నమెంట్ యొక్క గణాంకాలు ఒకసారి మనం చూస్తే మొత్తం ఆడిన మ్యాచ్లు 12, సాధించిన గోల్స్ 53. టాప్ స్కోరర్ ఇంపార్టెంట్. సో టాప్ స్కోరర్ అనుష్క కుమారి, భారత్ 8 గోల్స్ అనమాట. ఉత్తమ ఆటగాడు అభిస్తా బాస్నెట్, భారత్. ఉత్తమ గోల్ కీపర్ మేఘాల రాణిరాయ్, బంగ్లాదేశ్. ఫెయిర్ ప్లే అవార్డ్ బంగ్లాదేశ్కి రావడం జరిగిందన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి 2024లో ఈ సఫ్ అండర్-17 ఎక్కడ జరిగింది అని కానీ చూస్తే దీనికి సరైన సమాధానం నేపాల్లో జరిగింది ఫ్రెండ్స్. సో నేనే చెప్పేస్తున్నాను, మేము కామెంట్ చేయమంటే చెప్పట్లేదు. సో ఎందుకంటే మళ్ళీ కామెంట్ చేసి మళ్ళీ దానికోసం మీరు ఎత్తుక్కొని ఆన్సర్ మిస్ అవుతారని. సో ఇక్కడ అండర్-17 2024 ఎక్కడ జరిగిందంటే నేపాల్లో జరగడం జరిగింది. సో అప్పుడు బంగ్లాదేశ్ గెలిచింది విన్నర్గా. బంగ్లాదేశ్ రన్నర్ భారతదేశంగా నిలవడం జరిగింది అన్నమాట. మరి 5వ కరెంట్ ఈవెంట్ కన్నా చూస్తే ఇటీవల
ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీ జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ ఒరిస్సా, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి సిమ్లా, ఆప్షన్ డి బెంగళూరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒడిశా. మరి దీనికి వివరణగా చూస్తే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు పార్లమెంటరీ కమిటీ జాతీయ సదస్సు ఆగస్టు 29, 30 2 రోజుల్లో, అంటే ఈ 2 రోజుల్లో ఒడిశాలో దీన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ప్రారంభించారు. 1994 తర్వాత ఒడిశాలో పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. మరి దీనికి సంబంధించి మరి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు సంక్షేమ కమిటీ అధ్యక్షుల మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1976 న్యూఢిల్లీలో జరిగింది. తర్వాత 1979, తర్వాత 1983, ఆ తర్వాత 1987, ఆ తర్వాత 2001 ఇట్లా వరుసగా సమావేశాలు జరిగాయి. ఢిల్లీ వెలుపల ఈ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. సో ఇది వార్తల్లో ఉందన్నమాట. సో ఢిల్లీ వెలుపల మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీ జాతీయ సదస్సు అనేటువంటిది ఒడిశాలో జరిగింది. ఇది ఢిల్లీ వెలుపల జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం. మరి మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందని అంటే 76లో జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి కరెంట్ ఈవెంట్స్. సో రేపటి మరికొన్ని అంశాలతో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.